రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ గత 9 ఏళ్లుగా వేసవిలో ప్రజల దాహార్తిని తీరుస్తుండటం గొప్ప విషయమని మున్సిపల్ మాజీ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి అభినందించారు. రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణ 2 గేట్ల మధ్య ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం మున్సిపల్ మాజీ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి ప్రారంభించారు. సొసైటీ సేవలను కొనియాడారు. 24వ వార్డు మాజీ కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. 38వ వార్డు మాజీ కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి, సొసైటీ గౌరవ అధ్యక్షులు వీర్లపాటి మురళీకృష్ణ, సొసైటీ అధ్యక్షులు పోతార్లంక ప్రసాద్, కొల్లూరు శ్రీనివాస్, మోపిదేవి శ్రీనివాస్, పెదలంక వెంకటేశ్వరరావు, నాంచారయ్య, శివనాగేశ్వరరావు, మునిపల్లి వంశీ పాల్గొన్నారు. తొలి రోజున చలివేంద్రంలో మజ్జిగ, మంచినీటిని పనిదపు దుర్గ అందించారు. ఈరోజు తెనాలి పట్టణంలో 24వ వార్డు నందు గల మార్చిపేట ఏరియాలలో మన ఆర్వీఎస్ సొసైటీ వారు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టుగా ఈ సంవత్సరం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దానికే 2 మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా రావడం జరిగింది. వారికి మరియు ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. దీనివల్ల ఇది స్థాపించింది 2017లో. ఇప్పటికే 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ప్రతి సంవత్సరము కూడా ఈ వేసవి కాలంలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడంలో మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాము. అలాగే ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ ఆర్వీఎస్ ముందుకు నడుస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు అనేకం నిర్వహించాలని చెప్పేసి ప్రతి సంవత్సరము ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలో వేసవి దాహార్తిని తీర్చడం నిమిత్తం మారిస్పేట 2 గేట్ల మధ్యన చలివేంద్రం గత 9 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ చలివేంద్రంలో మరి పట్టణ ప్రజలు ఈ వేసవి దాహార్తి నిమిత్తం మరి మజ్జిగ, మంచినీళ్ళు ఇవన్నీ అందించడం జరుగుతుంది. అలాగే రేపు జూన్ 14వ తారీఖున మరి కమ్యూనిటీలోని ప్రభుత్వ పాఠశాల యందు ఉత్తీర్ణులైనటువంటి